విభేదం అంటే ఇది. ఎవరైతే ధర్మానికి శత్రువులో, ఎవరైతే దేశానికి శత్రువులో అలాంటి వారి యొక్క తపస్సుని దెబ్బతీయాలి. వారు కూడా తపస్సులు చేస్తారు. లేకపోతే పరమ కిరాతకుడై ప్రపంచాన్ని దోచుకుతున్నవాడు జైల్లో ఉంటే వాడి పేరును కూడా చండీయాగాలు చేస్తున్నారంటే ఇంక ఈ దేశానికి అంత దౌర్భాగ్యం పట్టిందండి. అసలు వెళ్ళి అందులో మంత్రం చెప్పి ఆహుతి వేయడానికి సిగ్గులేదు ఈ మంత్రం నేర్చుకున్న వాడికి. ఒక దేశద్రోహి కోసం వీళ్ళు వెళ్తారా? తప్పు కాదు ఇది. ఇందుకా మంత్రం నేర్చుకున్నది. ఎందుకు వినియోగించాలి మంత్రాన్ని? ధర్మరక్షణ కోసం వినియోగించాలి, దక్షిణ కోసం వినియోగించకూడదు. తెలుసుకోండి, ధర్మరక్షణ కోసం వినియోగించాలి. ఇది గ్రహించుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఎప్పుడైతే అందరూ కలిసి మంత్రం తెలిసిన వాళ్ళు అధర్మ పరులకు మేము మంత్రం చెయ్యమన్నారు, ఇప్పుడు ఎంతో బాగుంటుంది. లేకపోతే నువ్వు చేసిన మంత్రంతో గెలిచి నీ మంత్రాన్ని, నీ మతాన్నే దెబ్బతీసేటటువంటి వాడు వస్తాడు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నువ్వు ఇప్పుడు నీ ప్రయోజనం చూస్తున్నావు కానీ రేపొద్దున నీ ఉనికికే దెబ్బతీస్తూ నీ మతాన్నే నిలవకుండా చేసేటువంటి పాపాత్మల కోసం మంత్రాన్ని వినియోగించవద్దు అని సవినయంగా మనవి చేసుకుంటున్నాము. ఇది తెలుసుకోండి. అందుకు మంత్రశక్తి చాలా గొప్పది, కానీ దేశక్షేమం కోసం వినియోగించాలి. దేశక్షేమం కోసం ఎవరు పాటుపడుతున్నారో వారు బాగుండాలి, వినియోగిద్దాం. అందుకే పరమంత్ర అంటే ధర్మానికి శత్రువులైన వారి యొక్క దుష్ట తపస్సులని దెబ్బతీసేటువంటి తల్లి అని ఒక్కసారి మనం నమస్కారం చేసుకుందాం. పరమంత్ర విభేదిని. ఇప్పుడు ఇంతవరకు తెలిసింది కదా.